ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జీవిస్తున్న కాలం సాధారణ కాలం కాదు. చుట్టూ చూసిన యుద్ధాలు, కలహాలు, భయం దేశం మీద లేస్తుంది. చైనా, తైవాన్, నార్త్ కొరియా, ప్రపంచం మొత్తం ఉద్రిక్తలో ఉంది. కానీ ఈ పరిస్థితులు కొత్తవి కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పారు. మత్తయి సువార్త 24:6 మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ వార్తలను గూర్చి వినుదురు, కలవరపడకుడి అని. సహోదరులారా, ప్రపంచం భయపడుతుంది, ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కానీ దేవుని పిల్లలు ఎందుకు భయపడాలి? దేవుడు చెప్తున్నారు, కలవరపడొద్దు అని. వార్తలు వింటున్నావా? కలవరపడకండి. పరిస్థితులు మారుతున్నాయా? కలవరపడకండి. భవిష్యత్తు కనిపించటం లేదా? కలవరపడకండి. ఎందుకంటే మన దేవుడు ఇంకా సింహాసనంపై ఉన్నాడు. కీర్తనలు 46:1 దేవుడు మనకు ఆశ్రయము, బలము. సహోదరులారా, ప్రపంచం కుదేలవుతుంటే కూడా మన దేవుడు కదలడు. నీ జీవితం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ దేవుడు నీతోనే ఉన్నాడు. కాబట్టి భయం కాదు, విశ్వాసం కావాలి. యుద్ధములు, కలహముల గురించి మనం ఇంతవరకు విన్నాం. ఏ విధంగా ఉంటుంది, ప్రపంచం ఎలా జరగబోతుంది? యుద్ధములు, కలహములు. 2 ప్రేమ చల్లారిపోతుంది. మత్తయి సువార్త 24:12 అన్యాయం పెరిగినందున ప్రేమ చల్లబడును. కుటుంబంలో ప్రేమ తగ్గిపోతుంది, స్వార్థం పెరుగుతుంది. నిజమైన ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. కుటుంబంలో దూరం. ఒకే ఇంట్లో ఉన్న హృదయాలు దూరంగా ఉంటాయి. ఫోన్ల దగ్గరే మనుషుల దూరం. స్వార్థం పెరగడం, నేను, నాది అనే ఆలోచన, ఇతరుల బాధ పట్ల స్పందన తగ్గిపోవడం. సోషల్ మీడియా ప్రభావం, నేను, నాది అనే ఆలోచన, ఇతరుల బాధల పట్ల స్పందన తగ్గిపోవడం. నిజమైన ప్రేమ కంటే లైక్స్, ఫాలోవర్స్ ముఖ్యం. ఫేక్ రిలేషన్షిప్ పెరిగిపోతున్నాయి. హింస, ద్వేషం, చిన్న విషయాలకు గొడవలు, సహనం తగ్గిపోవడం. పాపం పెరిగితే ప్రేమ తగ్గిపోతుంది. దేవుని నుండి దూరం అయితే హృదయం కఠినమైపోతుంది. ఏం చేయాలి? దేవుని ప్రేమలో ఉండాలి. క్షమించడం నేర్చుకోవాలి. నిజమైన ప్రేమ చూపించాలి. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమయే. 3 మోసగాళ్ళు, అబద్ధ బోధకులు. మత్తయి సువార్త 24:5 అనేకులు వచ్చి మోసపరచుదురు, నిజం లాంటి అబద్ధం చెప్తారు, చాలామందిని తప్పుతో పట్టిస్తారు. ప్రతి మాటను మనం బైబిల్తో పరీక్షించాలి. 4 విపత్తులు. మత్తయి సువార్త 24:7 కరువులు, వ్యాధులు, భూకంపాలు కలుగును. కరోనా లాంటి భూకంపాలు, వరదలు, ఇవి హెచ్చరికలు. దేవుని వైపు మళ్ళే సమయం. 5 పాపం పెరిగిపోతుంది. 2 తిమోతి 3:1-5 మనుషులు స్వార్థపరులు, గర్విష్ఠులు, దేవుని ప్రేమించిన వారు. లోకం మారుతుంది, కానీ మనం మారకూడదు. ఈ సూచనలు భయపెట్టడానికి కాదు, జాగ్రత్త పడటానికి. 1 యోహాను 14:1 నీ హృదయం కలత చెందకూడదు. కాల్ టు యాక్షన్. ఈరోజే ప్రార్థన ప్రారంభించండి. దేవుని దగ్గరికి రండి, బైబిల్ చదవండి. దేవుడి